మాధురి ప్రియా గారు సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టారండి. దాని గురించి నేను ఒక వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. హాయ్ సార్, నేను కూడా 1 year నుంచి బెట్నోవేట్ N యూస్ చేస్తున్నా సార్. చాలా సార్లు స్టాప్ చేద్దాం అనుకున్నాను, బట్ స్టాప్ చేసిన ప్రతిసారి ఫేస్ అంతా రఫ్గా అయిపోయి బాగా దురద వచ్చేసి బ్లాక్గా అయిపోతున్నా సార్. ఇంకా తప్పదు అనుకుంటున్నాను. బెట్నోవేట్ ఏ యూస్ చేస్తున్నా సార్. ప్లీజ్ సార్, ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ కంటెంట్. సేమ్ నేను కూడా అని విజేత బింగిసారం గారు ఇంకొక సబ్స్క్రైబర్ కూడా రిప్లై పెట్టారండి ఆ కామెంట్ కి. సార్, నేను కూడా బెట్నోవేట్ N యూస్ చేసా, 10 days అవుతుంది. ఆపేసినాక నా ఫేస్ అంతా బ్లాక్ గా అయింది. ఇప్పుడు నేను మెడిమిక్స్ సోప్, నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్, నైట్ నీమ్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి అని అడుగుతున్నారండి. చాలా మందికి ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయండి. స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడటం తోటి తెలియకుండా నష్టం చేసుకుంటూ ఉంటారు చర్మం పైన. అలానే కొన్ని బ్యూటీ పార్లర్స్ బ్యూటీ వైటనింగ్ క్రీమ్స్ అనేది వాడటం తోటి కూడా చర్మంలో డ్యామేజ్ అనేది చేసుకుంటూ ఉంటారండి. సో ఈ విధంగా డ్యామేజ్ అవుతున్న దానికి చర్మంలో మనము చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కరిదే చెప్తున్నానంటే కాదు కదండి, ఇంకొకరు కూడా రిప్లై చేశారు. వాళ్ళు కూడా చేతులు బర్న్ చేసుకున్నారు, చర్మాన్ని బర్న్ చేసుకున్నారు. సో ఎందుకు అవుతుంది ఇలా అని అంటే, ఒక క్రీమ్ తీసుకొని పెట్టుకుంటే తెల్లగా అయిపోతామా అనే ఉద్దేశంలో చాలా మంది ఇలాంటి తప్పులు చేసుకుంటున్నారు. తెలిసి చేసుకుంటున్నారు, తెలియక కూడా చేసుకుంటున్నారు. తెలిసి చేసుకొని వాళ్ళకి తప్పదా అన్నట్టు బెట్నోవేట్ N యూస్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ చెప్పారు కదండి, నేను తప్పదేమో ఇంకా అని అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకనంటే అక్కడ ఇరుక్కుపోయారు. సో మీరు ఖచ్చితంగా స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేటివి ఖచ్చితంగా మీరు ఆపాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విధంగా చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి తెలియక లేక తెలిసి కూడా బెట్నోవేట్ N క్రీమ్ యూస్ చేయటం, చర్మం పైన, ముఖం పైన యూస్ చేయటం తోటి చర్మంలో బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బెట్నోవేట్ N అనేది ఒక స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్ అండి. అది ఫేస్ లో తెలుపు తీసుకురావటానికని వాడే క్రీమ్ కాదు. అది ఎగ్జిమాస్ కి, సోరియాసిస్ కి, ఇతరత్ర కండిషన్స్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. బెట్నోవేట్ N క్రీమ్ అనేది మెడికల్ కండిషన్ ఆఫ్ స్కిన్ కి హెల్ప్ చేస్తుంది. కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒక 2 వారాల వరకు వాడి అది మానేసేయాలన్నమాట. అదే మీరు చర్మం ఫేస్ పైన పెడుతున్నప్పుడు, ఎగ్జిమా లేనప్పుడు దానితో మీకు అసలైన అవసరం లేనే లేదు. అది మీకు తెలియక పెట్టేస్తున్నారు. బెట్నోవేట్ N క్రీమ్ అనేది ఒక స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్. దాంట్లో ఉన్న బెక్లోమిథసోన్ అనే ఆ స్టిరాయిడ్ క్రీమ్ ఏమవుతుందనంటే, మీ చర్మంలో పెట్టినప్పుడు ఆ కణాలని అరుగుదల చేసేస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి తెలుపు రావటం. ఆ తెలుపు రావటంతో ఏమవుతుందనంటే, చాలా మంది అది మంచిగా గ్లో వస్తుందని ఉద్దేశంలో ఉంటారనమాట. కానీ అది ఒక సైడ్ ఎఫెక్ట్. అది ఆపేసినాక ఇంకా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసమే బెట్నోవేట్ N క్రీమ్ అనేది ముఖం పైన, మెడ పైన కాకుండా ఇతరత్ర ఏరియాస్లో మీకు ఎగ్జిమాస్ ఉంటే, సోరియాసిస్ ఉంటే, ఇతరత్ర మెడికల్ కండిషన్స్ ఉంటే మేము డర్మటాలజిస్ట్ చూసి చెప్తామన్నమాట. ఈ క్రీమ్ ఇన్ని రోజుల వరకు యూస్ చేయొచ్చు, కావాలంటే నేను మారుస్తాను అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. అది ఒకంత వరకే మనం యూస్ చేయవచ్చు, ఎక్కువ యూస్ చేయకూడదు. ఫేస్ పైన మీరు పెడుతున్నారంటే అది తప్పు క్రీమ్. మీరు డాక్టర్ చెప్తేనే కనుక, అది కూడా డర్మటాలజిస్ట్ చెప్తేనే కనుకనే మీరు అది కంటిన్యూ చేయాలండి. లేకపోతే అసలు ఫేస్ పైన పెట్టే క్వశ్చనే లేదండి. ఇలాంటి క్రీమ్స్ పెట్టడం తోటి ఆ చర్మంలో ఉన్న కణాలు అరిగిపోయి, నలుపు కణాలు, మెల్నోసైట్స్ అని ఉంటాయి కదా, అవి ఇన్హిబిట్ అవుతాయి అనమాట. అవి ఇన్హిబిట్ కాగానే అవి నలుపు అనేది ప్రొడక్షన్ అనేది కొన్ని రోజుల వరకు టెంపరీ సస్పెండ్ చేస్తుంది. ఆ టెంపరీ దాంతో ఏమవుతుందనంటే అక్కడ మీకు ఫెయిర్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజైతే బెట్నోవేట్ క్రీమ్ అది తీసేస్తామో, ఆ మెల్నోసైట్ అప్పుడు దాకైతే ఎక్కడైతే ఇనిబిట్ అవుతుందో సడన్గా ఓవర్ యాక్టివ్గా పని చేసేసి ఎక్కువ నలుపుగా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే లోపల ఉన్న నలుపుని అక్కడంతా ఆపేస్తూ ఉంటుంది బెట్నోవేట్ అని. ఒక్కసారి ఆపంగానే అది మొత్తం ఎక్స్ప్లోడ్ లాగా అయిపోయి మొత్తం నలుపంతా వచ్చేస్తూ ఉంటుంది. అలానే మీకు పింపుల్స్ వస్తాయండి. అలానే మీకు స్కిన్ టైటనింగ్ అనేది అయిపోతుంది, అంత ముడతల్లాగా రావటం, అలానే బ్రింకిల్స్ లాగా రావటం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. అయితే బెట్నోవేట్ N క్రీమ్ ఎప్పుడైనా కానీ మీరు ముఖం పైన వాడుతున్నారు, ఆపలేకపోతున్నారంటే ఫస్ట్ చేయాల్సింది అది తీసి చెత్తబుట్టలో పడేయాలి. మీరు ఆ క్రీమ్ అలా పడేసినాక ఆ తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాలి. ఇప్పుడు నా ఇంకొక సబ్స్క్రైబర్ కూడా చెప్తున్నారు కదండి, నేను ఆపేసి నివియా సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెడుతున్నానని. వాడండి, నా దగ్గరికి రావాలని ఏం లేదండి. మీరు వస్తే మేము మంచిగా చూసి చర్మానికి ఏ విధంగా ఉందని లోపల నుంచి కూడా ట్రీట్ చేస్తాం టాబ్లెట్స్ తోటి.
కానీ మీరు రాలేకపోతే ఫస్ట్ ఆ క్రీమ్ని పడేసి మాయిశ్చరైజర్ అనేది పెడుతూ ఉండాలి. ఏ మాయిశ్చరైజర్ అయినా తీసుకొని పెట్టుకోవచ్చు అండి, నివ్యానే కాదు ఏ మాయిశ్చరైజర్ అయినా పెట్టుకోవచ్చు. ప్రతిసారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 4 సార్లు మీరు 4 పూటలు ఖచ్చితంగా మీరు క్రీమ్ అది పెట్టుకోవాలి, మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఎటువంటి పీల్స్ కానీ లేజర్స్ కానీ 2 నెలల వరకు మీరు ఎటువంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఫేషియల్స్ కానీ ఏవి చేయకూడదు. చర్మాన్ని రిలాక్స్ అయ్యేంత వరకు మనం ట్రీట్మెంట్ అవి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే స్టిరాయిడ్ క్రీమ్స్ ని ఆపేసినాక 2 నెలల వరకు మన స్కిన్ శాంతించడానికనే టైం పడుతుంది. 6 నెలల తర్వాతనే మీ చర్మం మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదన్నా కానీ లేజర్ కానీ పీల్ కానీ ఏదైనా కానీ మనం ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాతనే మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చల్లో చాలా మంది బెట్నోవేట్ క్రీమ్లు అనేటివి యూస్ చేస్తూ ఉంటారండి తెలియకుండా. తెలిసినాక కూడా తప్పదేమో అని చెప్పేసి కొంతమంది దానికి బానిసత్వం లాగా అయిపోతూ ఉంటుంది వాళ్ళ చర్మము దానికి వ్యసనం లాగా మారిపోయి లేదా బానిసత్వం లాగా మారిపోయి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎవరికైనా కానీ ఒక ఆల్కహాల్కి బానిసత్వం వచ్చింది అనుకోండి, ఒక గ్లాస్ ఆల్కహాల్ ఇచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఏది తీసుకుంటారు? ఆల్కహాలే తీసుకుంటారు, మంచినీళ్ళు అనేది తీసుకోరనమాట. అలానే మేము ఇచ్చే మందులు మీకు మంచినీళ్ళతో సమానం, బెట్నోవేట్ అనేది మీకు మందుతో సమానం. సో అది మీకు అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. సో అది మీకు తెలుసు, మీకు ఆరోగ్యానికి హానికరం అని చెప్పి. అలానే మీ చర్మానికి కూడా తెలుసు బెట్నోవేట్ క్రీమ్ అనేది హానికరం అని, కానీ తెలిసినా మీరు పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దాన్ని ఆపితే అప్పుడు మీకు స్కిన్కి రికవరీ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడు అదే అంటానండి, రికవరీ, రిపేర్ అండ్ రీజనరేట్ అనేది 3 ఫీచర్స్ మన స్కిన్లో ఉంటుంది. రికవరీ ప్రాబ్లం నుంచి రికవర్ అవుతుందండి, అలానే రిపేర్ కూడా అవుతుంది. పాతకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రీజనరేట్ అంటే మన కొత్త స్కిన్ కూడా రీజనరేట్ అయ్యి మంచి బెనిఫిట్ రావడానికి కూడా స్కిన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మార్పులు మనకి చెందడానికి అవకాశాలు ఉంటాయండి. ఖచ్చితంగా మీరు అలాంటి స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ బ్యూటీ ఫేర్నెస్ క్రీమ్స్ అని కొంతమంది మార్కెట్ చేస్తూ ఉంటారు. దయచేసి వాటిని వాడకండి. చాలామంది కూడా చెప్తూ ఉన్నారు, అసలుకి నేను వాడుతున్నాను, నాకు చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మీరు ఇలాంటి బ్రాండ్ పేర్లని ఇలా చెప్పొద్దు కదా అని అంటుంటారు. కానీ బ్రాండ్ అదొక్క ఉద్దేశం కాదండి. బ్రాండ్ డర్మటాలజిస్టులకు మీకు యాక్చువల్లీ మీ స్కిన్ ఏ విధంగా పని చేస్తుంది, పని చేయట్లేదు అనేది మనం చూసుకోవాలి. అది చూసుకుందే మనం సెలెక్షన్ అనేది చేసుకోకూడదు. అసలు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, మీ స్కిన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ చదువుకోవడం కదా మనం తెలుసుకునేది. ఏదో అడపదడపగా బ్యూటీ పార్లర్లో మసాజ్లు చేసినట్టుగా కాదు కదా. మనం చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. మీ స్కిన్లో ఆయిలీనెస్ ఉందా, డ్రైనెస్ ఉందా, ఫేస్లో మీకు గ్లో ఉందా, లేకపోతే మీ చర్మానికి హైడ్రేషన్ అవసరమా, ఎటువంటివి ఇవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తెచ్చుకోవడానికని ఆస్కారం ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడు కూడా మీరు ఇలాంటి క్రీమ్స్ ఒకటి తీసుకొని గ్లో వస్తుంది, నేను వాడుకుంటాను, తెల్లగా అయిపోతాను, నేను వాడుకుంటాను అని ఉద్దేశంలో మీరు ఉండకండి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే మనకి ఎంతో కష్టపడితేనే ఆ గ్లోలు అనేటివి లాంగ్ టర్మ్ ఉంటాయి. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్వి నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.